Hello my dear student. Today I discuss about ratio and proportions. This is the topic arithmetic. Okay, you see and listen carefully. This is the very important topic, ratio and proportion. You see the listen and carefully. What is the ratio? Already we know that మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ డెఫినేషన్ ఎలాగో తీసుకోవచ్చు చూడండి ఒకసారి. ఏ రేషియో ఈజ్ ద కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ బై డివిజన్. It is a relation that one quantity bears to another with respect to magnitude. In other words, the ratio means what part on the quantity is another the quantity, maybe same kind of different kinds. Okay, సో మనకి రేషియో అంటే ఏవైనా టూ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూని ఇంకొక వాల్యూతో డివైడ్ చేసినప్పుడు ఉండేదాన్ని ఏమంటారంటే రేషియో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ నంబర్స్ తీసుకున్నాం అనుకోండి, we have the A and B, then the ratio of A to B is అంటే A by B రాసుకోవచ్చు. ఒకవేళ B to A అంటే ఏం రాసుకోవచ్చు, B by A రాసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద రేషియో అంటారు. సో A డివైడెడ్ బై B అని కూడా రాసుకోవచ్చు, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై A is to B గా రాసుకోవచ్చు. The two quantities that are being compared are called terms. The first is called ancient and second term is called the consequent. Okay, this is the ratio. Okay, this is the A is to B and B is to A. Okay, you see the ratio. For the example, the ratio 5 is to 8 respect. మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 5 by 8 రాసుకోవచ్చు. ఓకే, సో 5 is the numerator and 8 is the denominator అనమాట. Consequent and student. Okay, next, the ratio is a number. So to find the ratio of two quantities, they must be expressed in the same units. Okay, the ratio does not change the both it is terms are multiply divide by the same. ఒక రేషియో అనేది సేమ్ నంబర్స్ ఉంటే, ఒకవేళ ఏదైనా ఒక టేబుల్తో క్యాన్సిలేషన్ ఏదైనా ఉంటే మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా మనం మల్టిప్లై చేసుకోవచ్చు, డివిజన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏమి 3 into 6 ఇది 2/2 వేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇంకా 2తో మల్టిప్లై 2 6 12 2 4 చేయాలి. అంటే ఒకే టేబుల్తో మల్టిప్లై చేయడం డివిజన్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాటి యొక్క వాల్యూ అనేది చేంజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఓకే, అంటే 3/4 చేసినా 6/8 చేసినా 12/16 డివైడ్ చేసినా సేమ్ వాల్యూ వస్తుందన్నమాట. నెక్స్ట్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ రేషియోస్. దీనిలో డూప్లికేట్ రేషియో మీన్స్ రేషియో స్క్వేర్. అంటే A by B ఉందనుకోండి, దాన్ని A²/B² రాస్తే దాన్ని డూప్లికేట్ రేషియోస్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 2/5 ఉందనుకోండి, దీన్ని స్క్వేర్ చేసినట్లయితే దాన్ని డూప్లికేట్ రేషియోస్ అంటారు. అంటే 2² అంటే 4, 5² అంటే 25. డూప్లికేట్ రేషియో 2/5 యొక్క డూప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏమి, క్యూబ్ చేస్తాం, క్యూబ్ చేస్తే దాన్ని ట్రిప్లికేట్ రేషియో అంటారు. అంటే ఏమి 2³/5³ అంటే 2³ అంటే 8, 5³ అంటే 125, అంటే 5 into 5 into 5. ఓకే, 2/5 యొక్క ట్రిప్లికేట్ రేషియో. అదేవిధంగా సబ్ డూప్లికేట్ రేషియో అంటే ద రేషియో ఆఫ్ ద స్క్వేర్ రూట్ టూ నంబర్స్ ఈజ్ కాల్డ్ ద సబ్ డూప్లికేట్ రేషియో. ఓకే, అంటే ఏమి, ఇచ్చిన దానికి మనం రూట్ వేసినట్లయితే దాన్ని ఏమంటారు, సబ్ డూప్లికేట్ రేషియో అంటారు. అంటే 4 స్క్వేర్ రూట్ వేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. 9 స్క్వేర్ రూట్ వేస్తే ఏమొస్తుంది, 3 వస్తుంది. అదేవిధంగా సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ రూట్ అప్లై చేయాలి. క్యూబ్ రూట్ అప్లై చేస్తే దాన్ని సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటారు. ద క్యూబ్ రూట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ కాల్డ్ ద సబ్ డూప్లికేట్ రేషియోస్. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27, క్యూబ్ రూట్ ఆఫ్ 64. 27కి 3 క్యూబ్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, 3 క్యూబ్. క్యూబ్ రూట్ అప్లై చేసి ఏమవుతుంది, 27కి క్యూబ్ రూట్ ఏమవుతుంది, 3 అవుతుంది. అదేవిధంగా 64కి క్యూబ్ రూట్ అప్లై చేస్తే దీన్ని 6 క్యూబ్ రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ అంటే 4 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇన్వర్స్ రేషియో. ఇవి ఇక్కడ ఇన్వర్స్ రేషియో ఆర్ రెసిప్రోకల్ రేషియో. ఇఫ్ ద యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్ ఆఫ్ రేషియో ఇంటర్చేంజ్ ద ప్లేసెస్, ద న్యూ రేషియో ఈజ్ కాల్డ్ ద ఇన్వర్స్ రేషియో ఆర్ రెసిప్రోకల్ రేషియో అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు A/B ఉందనుకోండి, అంటే A is to B ఉన్నదాన్ని B is to A రాసినట్లయితే దాన్ని ఏమంటారంటే ఇన్వర్స్ రేషియో అంటారు. ఓకే, సో ఇప్పుడు A is to Bని B is to Aగా రాసేదాన్ని, అండ్
ఇన్వర్స్ లేదా రెసిప్రోకల్ రేషియో అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 1/a:1/b ఆర్ b:a రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ఉందనుకోండి 3/4 రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి మనకు కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ద రేషియో ప్రోడక్ట్ ఆఫ్ ద antecedent and that the consequences two or more given ratios is called compound ratios. అంటే ఏమి, న్యూమినేటర్లో ఉండేవన్నీ కూడా ప్రోడక్ట్ చేయడము, డినామినేటర్లో ఉండేవన్నీ ప్రోడక్ట్ చేసి రేషియో రాసినట్లయితే దాన్ని కాంపౌండ్ రేషియో అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1/2 ఉంది, 3/4 ఉంది, 5/7 ఉంది. అంటే న్యూమినేటర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రోడక్ట్ చేయాలి, డినామినేటర్లో ఉండేవన్నీ ప్రోడక్ట్ చేయాలి. అంటే 1 × 3 × 5 అంటే 5 3 = 15, 15 1 = 15, అదే 2 4 = 8, 8 × 7. సో ఈ విధంగా మనం ప్రోడక్ట్ చేసుకోవాలి. అంటే 1 × 3 × 5, 2 × 4 × 7. ఓకే. సో కాబట్టి ఇది ఏమొస్తుంది, 15/56 అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాంపౌండ్ రేషియో. నెక్స్ట్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ద ప్రపోర్షన్? ద క్వాంటిట్యూడ్, ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్. అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ ద టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ఏవైనా టూ రేషియోస్ ఈక్వల్ చేసినాం అనుకోండి, దాన్ని ఏమంటారు, ప్రపోర్షన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a/b = c/d ఉందనుకోండి, ఈ రెండు ఏమవుతాయి, మనకు ఈక్వల్ రేషియోస్ అవుతాయి అన్నమాట. సో ABCDR, BD అనేటివి డినామినేటర్స్, A, C అనేటివి న్యూమినేటర్స్. ఓకే, is said to be an proportion. We write the A:b proportion, C:d గా మనం దీన్ని చదువుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ద రీడ్ యాజ్ ఈజ్ ఏ టు బి యాజ్ C:d అంటారు. అంటే A:b, B. ఓకే, దిస్ ఈజ్ ద రీడ్స్ యాజ్ A:b యాజ్ C:b గా మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 3/5 ఉందనుకోండి, 15/25. ఓకే, వీ హ్యావ్ రైట్ అంటే ఏమి, 3:5 ప్రపోర్షన్ 15:25గా చదువుకోవచ్చు. ఓకే, అండ్ సే 3, 5, 15, 25 ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఓకే, ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో A/b and C/d is called a proportion. A, B, C and D are respectively first, second, third, fourth proportionals. Okay, here A, D are known as extremes and B, C are means. Okay, extremes and means. So some basic formulas, you see the basic. If 4 quantities are in the proportion, then the product means product of extremes. For example, proportion A:b equals to C:d. We have this is A/b రాసుకోవచ్చు దీన్ని, అదేవిధంగా దీన్ని ఏమి రాసుకోవచ్చు, C/d రాసుకోవచ్చు. తర్వాత మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే B × C, A × Dగా రాసుకోవచ్చు. సో ఇక్కడ B, Cని ఏమంటారంటే మీన్స్ అంటారు, A, Dని ఏమంటే ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఓకే, సో కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఇది A × D = B × Cగా రాసుకోవచ్చు. From this relation we see that if any 3 or 4 quantities are given, the fourth can be determined. అంటే దీనిలో A, B, C ఇచ్చినట్లయితే మనం D కనుక్కోవచ్చు. ఒకవేళ మనకు D కనుక్కోవాల్సి వస్తే మనం A, B, C యూజ్ చేసుకొని D కనుక్కుంటాం. ఒకవేళ C కనుక్కోవాల్సి వస్తే A, B ఇస్తాడు, D ఇస్తాడు, C ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా ఏదో అన్నోన్ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 వాల్యూస్ ఇస్తాడు, అనదర్ 4th వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అప్పుడు ఈ రిలేషన్ మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి చూడండి ఇక్కడ 4th ప్రపోర్షనల్. ఇఫ్ A:b = C:x అయిందనుకోండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, ప్రపోర్షనల్ వాల్యూ. సో ఆల్రెడీ వీ నో దట్ A/b = C/x రాసుకోవచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే BC/A = x వాల్యూ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఏమవుతుంది, B × C, A అనేది మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, దస్ 4th ప్రపోర్షనల్ A, B, C. 4th ప్రపోర్షనల్ ఏమవుతుంది,
బి క్రాస్ సి బై ఏ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు ద నంబర్స్ 3, 8, 6 అన్నాడు. ఓకే, సొల్యూషన్ లెట్ ఎక్స్ బి ద ఫోర్త్ ప్రపోర్షనల్ దెన్ అంటే ఏం రాస్తాం మనం 3:8 ఈక్వల్ 6:x రాసుకోండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, 6 × 8/3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. డివైడ్ చేస్తే మనకు 16. అదేవిధంగా ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్. సో ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్స్ బి ఇస్ టు ఎక్స్ ఇస్ కాల్డ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఏ కామా బి. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి స్క్వేర్ బై ఏ అవుతుంది. బి స్క్వేర్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఏ కామా బి ఈజ్ బి స్క్వేర్ బై ఏ. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు ద నంబర్ 3, 6 అంటే ఏమి ఇక్కడ 3:6 ఈక్వలెన్స్ టు 6:x అయింది అనుకోండి. ఏమొస్తుంది మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6². ఇవి రెండు మల్టిప్లై చేస్తారు. 6² అంటే 36/3 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే మీరు ఈ విధంగా రాసుకోవచ్చు 3/6 ఈజ్ ఈక్వల్ టు 6/x రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి మీన్ ప్రపోర్షనల్. ఇఫ్ ఏ ఇస్ టు ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ ఇస్ టు బి, ఎక్స్ ఈజ్ కాల్డ్ ద మీన్ ఆఫ్ సెకండ్ ప్రపోర్షనల్. ఒకవేళ సెకండ్ ప్రపోర్షనల్లో ఉంటే ఈ విధంగా కనుక్కోవాలి. చూడండి, ఏ ఇస్ టు ఎక్స్ అంటే ఏ బై ఎక్స్ రాసుకోవచ్చు, ఇది ఎక్స్ బై బి రాసుకోవచ్చు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు x². ఎక్స్ కావాలంటే ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ రూట్ ఏబి అవుతుంది. వీ ఆల్సో సే దట్ ఏ కామా ఎక్స్ కామా బి ఆర్ ద continued proportionals. For example, find the mean proportional between 4 and 64. Solution, let x is the mean proportional, then 4/x is equal to x by 64. Cross multiplication. Okay, square root of 4 into 64. 4 square root 2 అవుతుంది, 64 కి 8 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 16 వస్తుంది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి దెన్ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే న్యూమినేటర్లో ఏకి బిని యాడ్ చేసి అదేవిధంగా బితో డివైడ్ చేస్తాం. అట్లే సికి డి యాడ్ చేసి న్యూమినేటర్లో డితో డివైడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే కాంపోనెండో అంటారు. ఓకే, ఒకవేళ మైనస్ చేసినట్లయితే ఏ మైనస్ బి బై బి కానీ సి మైనస్ డి బై డి రాసినట్లయితే దీన్ని డివిడెండో అంటారు. ఓకే, రెండు కలిపి రాస్తే కాంపోనెండో అండ్ డివిడెండో అంటే ఏమి, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి, సి ప్లస్ డి బై సి మైనస్ డి రాస్తే కాంపోనెండో అండ్ డివిడెండో అంటారు. ఓకే, సో ఇఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై బి ప్లస్ డి, అదేవిధంగా ఏ మైనస్ సి బై బి మైనస్ డి. ఓకే, ఫర్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇఫ్ సి అండ్ దేర్ quotient is p by q, find the number solution. So let the numbers x, y అనేది 2 numbers అన్నాడు. ద సమ్ అంటే రెండు యాడ్ చేస్తే x + y = c అన్నాడు. సో అండ్ రేషియో అనేది ఎలా ఉంది మనకు, x/y = p by q ఉంది. ఓకే, x/y = p by q అనమాట. అంటే ఏమి, ద సమ్ ఆఫ్ 2 numbers అనేటివి c అన్నాడు. అంటే x + y = c. అండ్ కోషియంట్ అంటే రేషియో అనమాట. అంటే x/y = p by q. ఓకే, దిస్ ఈజ్ ద అవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సమ్ అండ్ రేషియో. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఓకే, టుమారో ఐ విల్ స్టార్ట్ సమ్ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియో మీకు ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.